విన్నారు కదా మిత్రులారా, నిజంగా ఈ పాలనలో అంటే జర్నలిస్టుల గొంతు ముయ్యాలనుకోవడమే వీళ్ళ పాలన. ఇది ప్రజాపాలన కానే కాదు. ప్రశ్నిస్తున్న వాళ్ళ గొంతుని ముయ్యాలనేదే వీళ్ళ పాలన. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలని మీరు మాట్లాడిన మాటలు, ప్రజల్ని మభ్యపెట్టిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకొని రాష్ట్రంలో మీరు గొప్ప పేరు తెచ్చుకొని మేము ఇది అని చెప్పుకునే ప్రయత్నాలు చేయండి. కానీ ఇలాంటి జర్నలిస్టుల్ని, ప్రశ్నిస్తున్న గొంతులని చంపాలనే ప్రయత్నం చేయడం ఇది సామాన్యం కాదు. తెలంగాణ సమాజం ఒప్పుకోదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని భయంత్రాలకు గురి చేసినా జర్నలిస్టుల శంకర్ లాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టుకొస్తారు. ఒకరు పోతే ఒకరు వస్తారు. ఇది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు దాడులు చేపియడం, ప్రాణాలు తీయాలనుకోవడం పరిపాలన కాదు. ఇది మీకు న్యాయం కాదు. రంజిత్ అన్న ఆఖరికి చూడు, మళ్ళీ జర్నలిస్ట్ గారు సీనియరు రంజిత్ అన్న గారు లైన్లో ఉండు. నిజంగా ఇది ఎంతవరకు సంబంధించాం అన్న? నమస్తే, జై తెలంగాణ. నమస్తే, జై తెలంగాణ అన్న. ఈ శంకరన్న మీద జరిగిన దాడి రాత్రి 11 గంటలకు బీ ప్లాన్గా అసలు ఎట్లా అంటే అన్న, మీరు విజువల్ చూసిరా అన్న? చూసా అన్న, అసలు మంచి క్లియర్గా అన్న ప్లానింగ్ తోటి ఉంది అది. మేము తర్వాత మార్నింగ్ కూడా కొంచెం ఎంక్వైరీ చేసినాము, సీసీ ఫుటేజ్లు కూడా తీసినాము. మీరు ఓన్లీ ఆ కొట్టిన ఆ బ్లడ్ వచ్చినాయో చూసిరేమో. లైవ్లో ఏం జరిగింది, ఎంతమంది అటాక్ చేసిరు, ఏ రకంగా ప్లాన్ వేసిరు అనేది క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ముందు నుంచి వచ్చిన వ్యక్తికి సంబంధం ఇలా జరిగే విషయం ఏంటంటే, జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు కాదు. అన్న ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తూ అనునిత్యం ప్రభుత్వం చేసుకునే తప్పిదాలను, ప్రజా సమస్యలను బయటికి తీసుకొచ్చాడు. బయటికి ఒక రోజుతోనే అయిపోయిందా అంటే వరుస కథనాలు రాస్తూ ప్రభుత్వాన్ని, ప్రజలలో ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రేపు పొద్దుగాల భవిష్యత్తులో మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ప్రజలారా మీరు మేల్కొండి అంటూ ఒక పోరాటానికి పిలుపునిచ్చే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద మూకుమ్మడిగా కేవలం ఒక బైక్ తాకియగానే 2-3 నిమిషాలలోనే అక్కడికి అంతమంది ఎట్లా వచ్చిళ్ళు, వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేసిళ్ళు, పోలీస్ స్టేషన్ పోయినాక వాళ్ళ ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడిళ్ళు, వాళ్ళు మాట్లాడిన కాల్ డాటా ఏంది, 2 నిమిషాలలో 15 మంది వచ్చి అక్కడ ఎవరైతే మీ ఆఫీస్కి సంబంధించిన సిబ్బంది ఫోన్లు కూడా పగలగొట్టడం. అంటే ఇదంతా నిజాలు లేకుండా దాచే ప్రయత్నం చేసింది. ఏంటి అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా వాళ్ళు వ్యవహరించారు. కానీ నిజం ఏంటంటే జర్నలిస్టుల మీద దాడి అనేది చాలా భయంకరంగా, దీన్ని మనం ఎక్కడికక్కడ ఖండించాలి. ఈ రోజు జర్నలిస్ట్ శంకర్ కు సంబంధించి గాయాలతోని త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. రేపు భవిష్యత్తులో తాకరాని చోట ఎక్కడైనా తాకితే తనకేమన్నా అయితే వాళ్ళ భార్య నిండు గర్భిణి, వాళ్ళ కుటుంబం చాలా పేదరికం, మధ్యతరగతి కుటుంబం, కష్టపడితే గాని రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఏదో తన వృత్తి రీత్యా ఇక్కడ జర్నలిజం లో పనిచేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక జర్నలిస్ట్ ని పట్టుకొని కొట్టే అంత హక్కు వచ్చిందంటే మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే ఒక తోటి జర్నలిస్ట్ గా చెప్తున్నా, మొన్న తిలక ప్రవీణ్ మీద దాడి, ఆ తర్వాత మీద సైబర్ క్రైమ్ లో సిసిఎస్ లో నాన్ అవైలబుల్ కేసులో నమోదు కావడం. ఈ రోజు ఏకంగా ఎన్నో రోజులుగా ఇది శంకర్ మీద ప్లానింగ్ జరుగుతూనే ఉంది. పాపం నిన్న మా అర్ధరాత్రి కూడా నేను హాస్పిటల్లో చూసినప్పుడు నాకే బాధ అనిపించింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, ఒంటి మీద కాలుకు, చేతులకు మొత్తం పూర్తి స్థాయిలో శరీర భాగాలకు దెబ్బలు తాకడం, ఇది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ శంకర్ చేస్తున్న విమర్శలను ఆరోగ్యకరంగా తీసుకొని ఇక్కడ జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి ఒకటి ప్రశ్నను తీసుకొస్తాడు, మన ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది, ఆ ప్రస్తుతాలు గత ప్రభుత్వమే 32 ఛానళ్లు ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాలు పడిపోయినాయి, ఇప్పుడు శంకర్ స్టార్ట్ చేసిండు, మరికొంతమంది కూడా స్టార్ట్ చేస్తారనే ఒక భయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ భయాన్ని ఏం చేయాలనో అర్థం కాక కేసులు పెట్టినా ఏదంతా కాదు. ఏదైనా ఒక జర్నలిస్ట్ గట్టిగా ఒక రకంగా హెచ్చరికలు జారీ చేస్తే మిగతా వాళ్ళు కూడా అందరూ భయపడతారు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో వాళ్ళు ఉన్నారు తప్ప నిజానికి జర్నలిస్ట్ శంకర్ కు జరిగిన ఘటన చాలా బాధాకరం. తాను త్వరగా కోలుకోవాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ రోజు జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, రేపు పొద్దుగాల ఇంకొకరు ఇప్పుడు కళ్ళు కనిపిస్తలేవని తాను మాట్లాడిన వీడియో గాని, అప్పుడు తాకినప్పుడు తన నోట్లో నీళ్లు పోసుకొని పొక్కిలించి ఉంచినప్పుడు మొత్తం బ్లడ్ రావడం గాని, హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు నాకు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుందని గాను, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీళ్ళు గాని. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి న్యూస్ లైన్ సిబ్బంది కోసమో, లేకపోతే వాళ్ళ కుటుంబం కోసమో, వాళ్ళ స్నేహితుల కోసమో, బంధువుల కోసమో ఎవరి కోసం చేయలే. ఈ తెలంగాణ, నా అత్తిన తెలంగాణ ఆగమైపోతున్నది, వీళ్ళు చేస్తున్న తప్పుదాలను ఎత్తి చూపుదాం అని తన యొక్క మంచి ఆలోచనతో ముందడుగేస్తున్న తరుణంలో ఒక తెలంగాణ వాదిగా
తన ప్రయత్నాన్ని తాను చేస్తా ఉంటే ఈ రోజు దాడులు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఒక పిరికి పంద చర్య. దీని వెనుక చాలా మంది ఉండే ఉంటారు. ఖచ్చితంగా దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కూడా చేయాలి. ఎందుకంటే మహిళలు ఎక్కడి నుండి బయలుదేరులు, ఎక్కడికి వచ్చులు, ఆ కార్ని ఎందుకు లాగేసిలు, డోర్ తీసేలోపు ఫోన్ కూడా చేశారా లేదా, చేసేలోపు ఇంతమంది ఎందుకు వచ్చిళ్ళు, ఆ 15 మంది కేవలం శంకర్నే పట్టుకుని ఎందుకు వచ్చేళ్ళు, వీడియోలు తీసుకున్న మీపై ఎందుకు దాడులు చేసిళ్ళు. వాళ్ళు పక్కా ప్రణాళికతోనే కుట్రపూరితంగా రెక్కి నిర్వహించి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉందా, లేకపోతే జర్నలిస్ట్ శంకర్ ని ఇంకా అక్కడే ఉంటే తన ప్రాణాన్ని ఈ రోజు శంకర్ కు అసలు లేకుండా చేద్దాం అనుకున్నారా? వాళ్ళ ప్లాన్ ఏదన్నా నిజంగా కూడా వాళ్ళు చేసిన అటాక్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రీ ప్లాన్ గా చంపాలనే ప్రయత్నమే చేసిరన్న, క్లియర్ గా కనబడుతుంది. మీ లైవ్ నేను కూడా చూస్తున్నా ఇప్పటిదాకా, అందులో మీరు ప్లే చేసిన వీడియోలు కానీ మీరు మాట్లాడుతున్న వేదన కానీ, దేనికి ఇది మీ కుటుంబాల కోసం కూడా కాదు కదా. ఈ తెలంగాణ సమాజం ఆగమైపోతుంది. ఏమడిగిండన్నా, రైతులకు రైతు బంధు రాలేదని అడిగిండు, ఎండిపోతున్న పొలాలకు నీళ్లు లేవని అడిగిండు, ఇస్తున్న కరెంటు చక్కగా ఇస్తలేని అడిగిండు. అంటే ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ చేసిన నేరం ఏందో తెలుసా తెలంగాణ ప్రజలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ఏంటిది అంటే, తను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బంధు 9వ తారీఖే ఇస్తారు. అవును. దాని తర్వాత ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎందుకు అని ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ఓవర్లోడ్ వల్ల చనిపోతే ఎట్లా అని ప్రశ్నించారు. తాగునీళ్లకు నీళ్లు వస్తలేవని కెనాళ్ల కాలువల దగ్గర వీడియోలు తీసి ప్రజలకు చెప్పారు, ప్రభుత్వానికి చెప్పారు. రైతులు పురుగు మందు డబ్బాలు పట్టుకుంటున్నారు చెప్పారు. ఒక మంత్రికి సంబంధించిన ఇసుక భాగోతాన్ని బయటపెట్టి, కొడంగల్లో రేవంత్ రెడ్డి దగ్గర సంబంధించి భూములకు సంబంధించి చేస్తా ఉంటే ఆ విషయాన్ని బయటపెట్టారు. అన్ని వాళ్ళకు జీర్ణించుకోవడానికి ఇష్టపడని విషయాలు. ఎందుకంటే నిజాలు వాళ్ళు చేస్తున్న దొంగతనం నిజాలు బయటపడుతున్నాయి కదన్నా. అవును, బట్టబయలు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు పిరికి పంద చర్య కాకపోతే ఇదేంది? నిజంగానే వాళ్ళు జర్నలిస్ట్ శంకర్ తప్పు చేసినోడైతే అక్రమ కేసులు బనాయించో లేకపోతే నానా రకాలుగా ఇవ్వను. కానీ ఒక మనిషిని ఫస్ట్ జర్నలిస్ట్ అనే వృత్తిని కాసేపు పక్కన పెట్టిన ఒక సాటి మనిషిగా మానవత్వం లేకుండా ఎంత క్రూరంగా కొడుతున్నారు. ఆడ ఏం జరిగింది, ఏం ఘోరం జరిగిందని అసలు ఆడ వ్యక్తికి అన్యాయం చేయలేదు కదా. కేవలం కారు దిగేలోపే సంబంధం లేదన్నా. ఇప్పుడు ఆయన దిగేలోపు ఏమైంది, బండి తగిలింది అనే లోపే వాళ్ళు రావడం ఏంది, విత్ ఇన్ సెకండ్లల్లా. సరే ఒక 10 minutes 15 minutes అనేది ఏదో ఇష్యూ అయింది, పెద్ద గొడవ అయింది, పెద్ద ఏదో జరిగిపోయిందని అంటే వాళ్ళు అలాంటి యాక్షన్ తీసుకురంటే ఒక రీజన్ ఉంది. నడి రోడ్డు మీద మీరే వచ్చి బండి గుద్ది మీరే పిలుచుకొని విత్ ఇన్ సెకండ్లలో ఆయన కింద పడేసి తొక్కి తన్ని తలకాయ వలగొట్టి మూతి వలగొట్టి, ఇది ప్లాన్ కాకపోతే ఏమంటారన్నా, ఇది హత్యా ప్రయత్నం కాకపోతే ఏమనాలన్నా? ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చూడాలంటే, ఈ రోజు శుక్రవారం ఇదే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో కంప్లైంట్ చేద్దాం, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేద్దాం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, పోలీసు ప్రభుత్వం అందరూ కలిసి ఒక జర్నలిస్ట్ గా అండగా నిలబడాల్సింది పోయి జర్నలిస్ట్ నే హత్య చేసిన చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే, రేపు రాను ఏం చేయాలంటే జర్నలిస్టులకు మాకు కూడా లైసెన్స్ గన్నులు కావాలని కోరే రోజులు కూడా వస్తాయేమో. ఇప్పుడు ఈ ఘటన బట్టి చూస్తే 100% అన్న ఇలాంటి పాలన ఇట్నే కంటిన్యూ అయితే ఆ పరిస్థితి వస్తుంది అన్న. రోజులు కూడా దగ్గర ఉన్నాయి అన్న. ఇట్లనే చేసుకుంటూ పోతే దేనికి సంకేతం ఇది? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి విమర్శ చేస్తే దానికి ప్రభుత్వానికి ఏమి విమర్శ ఉన్నది, దానికి ఏంటి అనేది దాని తప్పు పూలు జరుగుతుంది, దాని గురించి మనం మాట్లాడాలి, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ జర్నలిస్టుల మీద దాడి చేస్తే గత ప్రభుత్వం దాదాపుగా 10 ఏళ్లలో జర్నలిస్టులు వ్యక్తిగతంగా కేసీఆర్ కుటుంబ సభ్యులను నానా యాజిగా బూతు పదాలతో వాడినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం ఎవరి మీద ఇట్లా దాడులకు పాల్పడింది. ఇక్కడ జర్నలిస్టు శంకర్ ఏమన్నా రేవంత్ రెడ్డి కుటుంబానో లేకపోతే మంత్రుల కుటుంబానో లేకపోతే ఎమ్మెల్యేల కుటుంబానో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కుటుంబ సభ్యులను విమర్శించలేదు కదా. సమస్యని ఎలివేట్ చేసిండు, ప్రజల ముందు చేసిండు. అది నేరం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే అది ఉరిశిక్ష కంటే భయంకరంగా అయిపోయింది. ఇప్పుడు ఆ సమస్యను తీసుకురాకపోతే ఈ రోజు జర్నలిస్ట్ శంకర్ కి బాధ ఉండేదే కాదు. ఎందుకు అంటే ఆయన కేవలం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాడు. తెలంగాణ వాదిగా తన కంఠస్వరాన్ని వినిపిస్తున్నాడు. నేను కాదు, ఇప్పటికే నాకు చాలా మంది దాదాపుగా ఒక 30 మంది జర్నలిస్టులు అంటే కాంగ్రెస్ పార్టీకి బదనీ చేసే జర్నలిస్టులు కూడా ఫోన్ చేసి విజువల్ చూస్తేనే బాధ అవుతుంది, అంటే రేపు భవిష్యత్తులో మనం చంపేస్తారా, ఇంత దారుణమా, మేము కూడా మాట్లాడడానికి సిద్ధపడ్డామని కూడా చెప్పిర్రు. మనకు తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లు కానీ మేధావుల సంఘం అన్ని పార్టీల నుండి మద్దతు వస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నా, న్యూస్ లైన్ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నా, మీ అందరినీ నేనైతే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా, మీ అందరికీ నేను అండగా ఉంటా. మనం భయపడాల్సింది లేదు. ఖచ్చితంగా మన న్యూస్ లైన్ లో ఎవరెవరి మీద దాడి జరిగిందో ఆ దాడి చేసిన వ్యక్తులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే.
లేదు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ జర్నలిస్ట్ మీద దాడికి రాష్ట్ర ప్రభుత్వం మూకుమ్మడిగా రాజీనామాలన్నా చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులను మీరు పడుతున్న అవసరం ఒక సమస్యను ఎలివేట్ చేయడానికి మనం పడే కష్టాలు వాళ్ళ వదిలివే కదా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శంకర్ కు ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాలుగా సహకారం అందించాలి, తప్పైందని ఒప్పుకోవాలి. లేకపోతే రేపు మరొక జర్నలిస్ట్, ఈ రోజు శంకర్ అయిండు, రేపు మీరు కావచ్చు, ఎల్లుండి ఇది నేను షూర్ అన్న, కావచ్చు. డెఫినెట్లీ మారిపోతుంది కదా. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అదే కాకుండా ఈయనకు సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే 100% ఇవ్వాలి. దీని మీద ఖచ్చితంగా మనం ఖండించాలన్నా, మాట్లాడాలి. ఇది మామూలు విషయం కాదన్న. రేపు అంటే ఈరోజు ఏదో ఆయన ధైర్యంతో ఏదో పారిపోయి బతికిపోయింది, కానీ లేకపోతే నిన్న ఏదన్నా రాత్రి జరగరాంది జరిగి ఉంటే ఈరోజు పరిస్థితి ఏందన్నా? అవును, సిటీ నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున కూతవేడు దూరంలో పోలీస్ స్టేషన్, జనాలు అంతమంది ఉన్నప్పుడు ఇంత దారుణం కొడుతురంటే, ఒకవేళ మనం బై మిస్టేక్ వేరే ఊరికి వెళ్ళినప్పుడు అన్న ఆ పరిస్థితి ఆ టైం ఎట్లుంటుంది అన్న సిచ్యువేషన్, ఇంత దారుణం కూడా ఊహించుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ మన విజువల్స్ అన్న, అక్కడ జరిగిన దాడి గాని ఆ విజువల్ గాని మనం చూస్తున్న పరిస్థితి చూస్తా ఉంటే ఒక మనం అసలు బ్రతికి ఎందుకున్నాం, మనం చంపేస్తారేమో ఒక భయాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే, అక్కడ జర్నలిస్ట్ అనే వ్యక్తికి అన్ని జీవితంలో తాను భయాన్ని అన్నింటినీ వదులుకొనే ప్రాణ త్యాగానికైనా సిద్ధం, నేను బానిసని కాదు, నేను ఖచ్చితంగా పోరాట యోధుని అనేది జర్నలిస్ట్ శంకర్ నిరూపిస్తాడు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ రోజు ఏదో దాడులు జరిగిందని మనం భయపడాల్సిన అవసరం లేదు. రేపు ప్రభుత్వమే మూకుమ్మడి వాళ్ళే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా నా తరఫున నేను చెప్తున్న వైఆర్టీవీ తరఫున ఖచ్చితంగా జర్నలిస్ట్ శంకర్ కు అండగా ఉంటా. నేను రాత్రి కూడా అక్కడే ఉన్నా, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కూడా చూస్తా. ఖచ్చితంగా జర్నలిస్ట్ శంకర్ కు సంబంధించి మీ అందరికీ కూడా నేను సపోర్ట్ చేస్తా. కానీ మీరు ధైర్యంగా ఉండాలి, మీ పోరాట పట్టిమ ఇంకా రెట్టింపు కావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అన్న. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, జర్నలిస్టులు పెన్ను కాదు గన్ను పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఒక శంకర్ పైన మాత్రమే కాదు దాడి జరిగింది. మొన్నటికి మొన్న చిల్క ప్రవీణ్ ఎక్కడ నడి రోడ్డు పైన పట్టపగలు పంజగుట్ట ప్రాంతంలో ఏమో నడి రోడ్డు పైన అటాక్ చేశారు. ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే. ఈరోజు అర్ధరాత్రి ఇంతమంది పబ్లిక్ ఉండగా ప్లాన్ చేసి జర్నలిస్ట్ శంకర్ పైన దాడి చేశారు. అంతకుముందుకు మన అన్నలపై వేరన్న పైన కూడా దాడి చేశారు, కేసులు పెట్టరు. ఇలాంటి కేసులకు ఈ తెలంగాణ సమాజంలో ఎవరు భయపడరు. మీరు దాడులు చేస్తే ఈ గొంతు ఆగిపోదు. ఒక గొంతు మూగబోయినా వేల గొంతులు పుట్టుకొస్తాయి. ఇది 100%. ఈ విషయంలో ఎవ్వరూ వెనక్కిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది జర్నలిస్ట్ శంకర్ గొంతు కాదు, తెలంగాణ గొంతు. మేము మొదట్లో చెప్పాం, ఇది తెలంగాణ గొంతు, ప్రశ్నించే గొంతు. అన్యాయం జరిగే ప్రతి అంశం పైన మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈరోజు జర్నలిస్ట్ శంకర్ ఆ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నా ఈరోజు మా గొంతులు వినపడ్డాయి. మేము రేపు లేకపోయినా ఇంకో గొంతు వినపడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ న్యూస్ లైన్ మీదే కాదు, ఎంతమంది మీద దాడి చేసుకుంటూ పోతారో పోండి, కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. మా గొంతులు ముయ్యాలని, మా ప్రాణాలు తీయాలని చూస్తే ఇవేమో ఆటలు చెల్లవు, వేస్ట్. మీ పరిపాలన, మీ ప్రజాపాలన అనేది పద్ధతి కాదు. జర్నలిస్టుల గొంతులు ముయ్యడం, జర్నలిస్టులను చంపాలనుకోవడం ఈ సమావేశం కాదు. ఈ మా న్యూస్ లైన్ తెలుగు ద్వారా, అదే మా తెలంగాణ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాంటి వార్తలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న మీ పరిపాలన ఆగేదాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కథనం అంటే నిన్న జరిగిన స్టోరీ ఏదైతే ఉందో, నిన్న జరిగిన శంకర్ మీద దాడి ఏదైతే ఉందో, దాన్ని వివరంగా మా పేపర్లో కూడా రాయడం జరిగింది.